హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం కొన్ని ఫ్యాషన్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ టిప్స్ ఫాలో అవుతే మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి మీరు ఎలివేట్ అయిపోతారు అనమాట. మీ కాలేజ్లో అందరు మిమ్మల్ని చూస్తారు. మొత్తం మీ ఫ్యాషన్ సెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్యాషన్ టిప్స్లలో ఫస్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లేయరింగ్. ఓన్లీ షర్ట్ ప్యాంట్, టీ షర్ట్స్, ప్యాంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి లేయరింగ్ స్టార్ట్ చేయండి. మెయిన్ గా ఏ బట్టలు వేసినా సరే 2 లేయర్స్ ఉండేటట్టు చూసుకోండి. టీ షర్ట్ మీద షర్ట్స్, లేకపోతే మనకి టీ షర్ట్స్ మీద జాకెట్స్, షర్ట్స్ మీద జాకెట్స్, షర్ట్స్ మీద టీ షర్ట్స్, ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేయండి. టీ షర్ట్ మీద షర్ట్స్ వేయడం కాకుండా కొన్ని ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ప్రకారం అయితే జాకెట్స్ ట్రై చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇట్లా కాకుండా బాంబర్ జాకెట్స్, డిఫరెంట్ జాకెట్స్ ఉన్నాయి కదా, జాకెట్స్ ట్రై చేయండి. షాకెట్స్ ట్రై చేయండి. హుడీస్ ఇట్లాంటివి ట్రై చేయండి. లోపల టీ షర్ట్స్ వేసి టీ షర్ట్ మీద హుడీ వేస్తే చిన్న లేయర్ వస్తుంది కింద, అట్లాంటివి ట్రై చేయండి. జపాన్ స్ట్రీట్ వేర్ అయితే ఉంటుంది, డిఫరెంట్ లుక్స్ అయితే ఉంటాయి దాంట్లో. అట్లాంటి డిఫరెంట్ ట్రై ఏమన్నా ట్రై చేసినాం అనుకో, మనం అందరి దగ్గర నుంచి పుల్ అవుట్ అవుతాం అనమాట. డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ గా ఫస్ట్ టిప్ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసరికి మనకి హెయిర్ స్టైల్స్ అనమాట. కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయకపోవడం అనేది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తేనే మన ఏ హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది అర్థమవుతుంటుంది. కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఇప్పుడు మన ట్రెండింగ్ లో ఉన్న హెయిర్ స్టైల్ వచ్చేసరికి మనకి బస్ కట్. ఇది మనకి డైమండ్ షేప్ ఫేస్ ఉందనుకో ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. ట్రెండింగ్ లో ఉంది. ఈ చిన్న హెయిర్ స్టైల్ అనేది అందరికల్లా మనకి అవుట్ స్టాండ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి మనకి కర్లీ అండర్ కట్. ఇది మనకి రౌండ్ షేప్ ఫేస్ ఇట్లాంటిది ఉంటది కదా, వీళ్ళకి ఖతర్నాక్ సెట్ అవుతుంది. ఇది మనకి కర్లీ హెయిర్ వచ్చేసరికి సెట్ ఉంటుంది. ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది చిన్నది. ఇది మనకు ఒక 2000-3000 లో మనకి ట్రీట్మెంట్ వల్ల హెయిర్ అయితే కర్లీ అవుతుంది అనమాట. ఈ కర్లీ అండర్ కట్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లాంటి కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయడం వల్ల మనకి అందరికంటే మనం డిఫరెంట్ గా అనిపిస్తాం. హెయిర్ కి అప్పుడప్పుడు కలర్ వేస్తుండండి. హెయిర్ హైలైట్స్ అంటారు వీటిని. ఇట్లా కలర్ వేస్తుంటే మనకి హెయిర్ అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంది. మన డ్రెస్లకి సెట్ అవుతుంది అనమాట. జిమ్ కి సపరేట్ క్లోత్స్ అనేది పర్చేస్ చేసి పెట్టుకోవాలన్నమాట. సపరేట్ షూస్ పర్చేస్ చేసి పెట్టుకోవాలి. మనకి ఆ టీ షర్ట్స్, ట్రాక్స్ అనేవి వేరే క్లాత్ ఉంటాయి కాబట్టి మనకి లుక్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మనకి కంఫర్ట్ గా చాలా బాగుంటుంది. అందుకు జిమ్ కి సపరేట్ క్లోత్స్ అనేది పర్చేస్ చేసి పెట్టుకోవాలి. షూస్ అనేటివి అథ్లెటిక్ షూస్ అనేవి పర్చేస్ చేసుకోవాలి. అథ్లీజియర్ షూస్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే అది చూడడానికి లుక్ స్పోర్ట్స్ షూ లాగా ఉంటుంది అండ్ మనకి ఫ్యాషనబుల్ గా అయితే ఆ స్నిక్కర్స్ అయితే ఉంటాయి అనమాట. అందుకు ఈ షూస్ అయితే పర్చేస్ చేసి పెట్టుకుంటే జిమ్ కి సపరేట్ గా మనం ఫ్యాషనబుల్ గా కనిపిస్తాం అనమాట. ఇది మనకి థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసరికి మనకి బట్టలు ఐరన్ చేసుకోకపోవడం. ఇప్పుడు మనం ఫ్యాషనబుల్ గా కనిపించాలంటే బట్టలు ముడత ఉంటే మనం అంత లుక్ అయితే ఉండం. అందుకు ఖచ్చితంగా మనం బట్టలను అయితే ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ చేసుకున్న బట్టల వల్ల ఏమవుతుందంటే లుక్ అనేది ప్రొఫెషనల్ గా చేంజ్ అవుతుంది. మనం లేయరింగ్ చేసినప్పుడు ఈ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఐరన్ చేసుకోవడం వల్ల. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్. మనం ఎంత లూజ్ షర్ట్స్, ఎంత బట్టలు ఎంత దారుణంగా వేస్తే అంత వరస్ట్ అయితే కనిపిస్తాం అనమాట. అందుకు మనకి బట్టలు ఖచ్చితంగా ఆన్ పాయింట్ ఉండాలంటే బట్టల ఫిట్టింగ్ అనేది ఆన్ పాయింట్ ఉండాలి. అప్పుడు మనం ఈ బట్టలు మనం ఎప్పుడైనా లూజ్ గా మన సైజ్ కి తగ్గట్టు బట్టలు దొరకకపోతే మనం దగ్గరలో ఉన్న టైలర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫిట్టింగ్ కరెక్ట్ గా చేయించుకున్నాం అనుకో, మనం బట్టలకి నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వస్తుంది. ఉన్న బట్టలు మనకి ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటే మనకి సెట్ అయిపోతాయి అనమాట బట్టలు. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫైనల్ టిప్ వచ్చేసరికి 6th టిప్. ఇది కొత్త థింగ్స్ ట్రై చేయకపోవడం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే భయపడతాం. ఇట్లాంటి కలర్స్ వేయొద్దు, ఇట్లాంటివి వేయొద్దు అన్నట్టు భయపడతా ఉంటాం. అట్లా కాకుండా వేస్తూ ఉండాలి. వేరే కలర్స్ అనేవి, కాంట్రాస్ట్ ఉన్న కలర్స్ వేయాలి. కొత్త స్టైల్ స్నిక్కర్స్, చంకీ స్నిక్కర్స్ ఇట్లాంటివి ట్రై చేస్తుండాలి. హై హీల్ స్నిక్కర్స్ వేస్తుండాలి. మిగతా అన్ని ట్రై చేస్తుండాలి. ఎందుకంటే మనకి స్నీకర్స్ అంటే అదొకటే కాదు, వేరే మోడల్స్ అన్ని చాలా ఉంటాయి కాబట్టి అవి ట్రై చేస్తుండాలి. ఫార్మల్స్ ట్రై చేస్తుండాలి. కొన్నిసార్లు కోట్లు, సూట్స్ ఉంటాయి కదా, వీటిని ట్రై చేస్తుండాలి. కొత్త థింగ్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటే మనం ఏవి పుల్ అవుట్ చేస్తున్నాం, ఏవి పుల్ అవుట్ చేయలేకపోతున్నాం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చేస్తూ ఉంటే మనకి అది అలవాటు అయ్యి మన ఫ్యాషన్ సెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ 6 పాయింట్స్లలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.